వయసుతో పాటు మనవి పోయి ఉంటాయి. ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. నాన్నవే మన కోసం ఎదురు చూస్తుంటారు కదా. ఇదిగోండి, ఇదే మీ ఆఖరి సిగరెట్ పెట్టి. అయిపోవడం కాదు, ఇక నేను కొన్ను, మీరు తాగుడు. ఎందుకని? అబ్బా, బాధకారులో నాగేశ్వరరావు లాగా అంత మతిమరిపోయితే ఎలా చెప్పండి. మొన్ననేగా అనుకున్నాం, పిల్లలిద్దరికి సైకిల్ కొంటే సిగరెట్ కట్, లేకపోతే నెల నెలకు 50 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టగలుగుతాం చెప్పండి. అవునవును, ఈ సిగరెట్ ఖర్చంతా అలా ఇవ్వాలనుకున్నాం కదా. వెరీ గుడ్. అయినా నీలాంటి శ్రీమతి ఉండగా ఈ శ్రీవారు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి అని. ఏమండి, శ్రీవారు అంటే గుర్తుకొచ్చిందండి. శ్రీవారు మావారు సినిమా నేను చూడలేదండి. సాయంత్రం తొందరగా వచ్చింది, వెళదాం. చూడండి శ్రీమతి గారు, మీరు సినిమాలు తగ్గించుకోకపోతే మనం స్కూటర్ కొనలేము సార్. అయ్యో, నేను మర్చిపోయానండి. వాడి సినిమా పోనిద్దరు, స్కూటర్ కొంటే చాలు. దత్తపుత్రుడు సినిమాలో వాణిశ్రీ నాగేశ్వరరావు లాగా మనం కూడా స్కూటర్ మీద కూర్చొని అలా సైకిల్ లాగొట్టి అమ్మ కట్టి కొనువు. ఆఫీస్ లేట్ అవుతుందండి. ఒక జోలి పోతాను. పోతే అప్పుడే సైకిల్ నచ్చి ఉన్నారు. ఎప్పుడు వెళ్తామని సైకిల్ ఉందానా? అమ్మేశాను. వాళ్ళు మటుకు కొనుక్కుంటున్నారు, నువ్వు మటుకు అమ్మేసావా? అన్నయ్య సైకిల్ అమ్మేస్తాడా? అవునమ్మా. గుర్తున్నానండి, గుప్త గారు. దయచేసి ఏం పని మీద వచ్చారా? ఏం లేదండి, మన పంచదార కోట. పంచదార మీ కోట అయిపోయింది. చంపేశారు, అయిపోయింది. కానీ మరెవరిదైనా నా పేరకి కష్టం అండి. కష్టమే, కానీ మీ కష్టాన్ని నేను ఉంచుకుంటాననుకున్నారా? చంపేశారు. అసలు మీ సీటుకి కష్టాలకి చాలా దూరం సచ్చినారు. తమ రాగానే అయ్యో రామన్నారు. ఎవరా కొలతగా ఉన్నావా? నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పొరపాటు చేసావా? ఇప్పుడు చేశావు. ఎందుకు చేశావు? సంసార సాగరంలో పడ్డావు కాబట్టి. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్ కాల్సింగా వచ్చావా? ఇప్పుడు వచ్చావు, ఇక ముందు వస్తావు. ఎందుకో తెలుసా? సాగరంలో ఈదుకుంటూ రావాలిగా. మరి ఆ బుర్ర ఎక్కడుందో తెచ్చుకుని పంచే. ఇక్కడ వచ్చావరా? కూర్చోలేదా? పంపేశారు. ఎందుకని? రోజు చెప్తూనే ఉన్నాగా, పుస్తకాలు కావాలని. రేపు రేపు అన్నావు. పుస్తకాలు లేకపోతే రావద్దు పొమ్మన్నారు. పుస్తకాలు కావాలి. రేపు ఉన్నావు. ఇంకా ఎన్ని రేపులేంటి? పుస్తకాలు లేకపోతే ఈ పొన్న నుంచి పేరే తీసేస్తున్నాను. ముందు అంటావు లేదా? కాంపేశారండి. ఎందుకంత కోపడిపోతారు కచ్చి గారు? కుర్రాడు అడుగుతున్నారు పుస్తకాలకేగా. చూడు బాబు, ఇదిగో డబ్బు తీసుకొని పుస్తకాలు తీసుకోమా. ఇచ్చేవాడు బుద్ధిలో పైన నీ కావాలంటారా? సత్యం గారు, బుద్ధిలేండి ఇచ్చేవాడికి కాదండి, తీసుకోవడం చేత కాని వాడికి. నిజం చెప్పాలంటే నేను మళ్ళీ దర్శనం చేసుకుంటాను. ఏమిటి? దస్తఖత్, సంతకం. తెలుసు. ఎందుకు? అప్పుకి. ఎవరికి? నీ కొడుకు. ఎందుకు ఇచ్చా? పుస్తకానికి. నిన్నెవడేమన్నారు? అదే పుస్తకాలు ఎవరు కొనిచ్చానయా? నువ్వెవరు? కాబులో నీ సంతకం పెట్టు. నేను పెట్టను. 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 ఎక్కడికి? కాన్ఫా. ముందెప్పుడే ముందెప్పుడు కోటలో నా ఇష్టం. ఇష్టం అంటే అమ్మా అమ్మా బాబు బాబు అలా వెళ్ళిపోతారండి బాబు. మీకు కూడా ఎలాంటి రోజు రాకుండా పోతున్నా బాబు. బాబు పాము గారికి మా అమ్మ చచ్చిపోయింది తండ్రి. తండ్రి ఈ కట్టిన కాదురాలకు డబ్బులు లేకుండా పోయే తండ్రి. తండ్రి అలా వెళ్ళిపోతారండి బాబు. రండి బాబు, నా తల్లి కాలు చూసుకుంటాను తండ్రి. తండ్రి బాబా బాబు, మా అమ్మకి డబ్బులు అంటే ఇచ్చలేదు బాబు. పగడే కాదా నీలా కాదు నీ తండ్రి. తండ్రి రా బాబు, రా బాబు.
చిన్నపిల్లంటే ఇష్టం లేదు బాబు 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 నీకు కూడా ఇలాంటి రోజు రాకపోతున్నా బాబు నిన్నట్లేదు బాబు మరి బాబు బాబు బాబా అమ్మా అమ్మా ఏరా బాబు ఇలా అమ్మా కట్టిన కేసు అలా కారులోనూ సైకిల్లోనూ పాపం నాకే తోడా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను తల్లి మళ్ళీ ఏడవకు నాయన ఏడవకు ఏడ్చి ఇప్పుడు ఏం చేస్తాం చేయగలిగిందల్లా ఆవిడ ఆత్మశాంతి కోసం ఒక గొప్ప కట్టడం పెట్టండి ఇదిగో జనానికి కావలసిన సరుకుల లిస్ట్ అంతా ఇస్తాను సాయంత్రం మా ఇంటికి రా ఆయన బాబు బాబు అయ్యా అడ్వాన్స్ ఏమైనా ఇస్తావా ఇవ్వలేదు బాబు తల్లిపోయింది బిడ్డని పోనీ 10 రూపాయలు ఇవ్వలేదు మీరు ఎప్పుడైనా పోతే ఓ కొమ్ము కొయ్యగలరు కొమ్ము మోస్తారంట అవును బాబు వాడు కొమ్ము మోస్తాడని నాతో చెప్తున్నావా ఒరే 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 చల్లేదు బిడ్డని బాబు ఓపికగా ఎంత మోసం బా నాకు నెల వడ్డీ నాకు 2 నెలల ఫుడ్డు 50 చిమ్టా అక్కడికి మక్కి చెప్పా మర్యాదగా డబ్బిస్తావా లేకపోతే చంపేస్తాను ఇంకెక్కడ డబ్బు నువ్వు కాబోయే వాళ్ళు డబ్బు వాళ్ళకి ఇచ్చాను ఎవరా నేను కాబోయే వాళ్ళకి డబ్బు ఇవ్వాలా వాడికి నాకు సంబంధం ఏమిటి ఇదిగో ఏమిటి పేరు ఇదిగో మీ ఇద్దరు నన్ను తన్నా సరే నయా పైసా రాదు పని చేస్తారేమిటి ఏమిటి మీ డబ్బు మీకు రావాలంటే నన్ను మీ కూడా తీసుకోండి ఎక్కడికి ఎందుకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము సత్యావసం చేయడానికి వెళ్తున్నావా నేను అక్కడికి వస్తాను నీకు మంత్రాలు వచ్చా మీరు మంత్రాలు చదువుతారు కదా చదువుతాం నేను ఆటోమేటిక్ గా లిప్ ఇచ్చేస్తాను ఎందుకు అని ఈ క్షవరం మాకెందుకు ఏదో సలహా ఇచ్చాను తీసుకుంటే తీసుకోలేదు అలా అంటే ఇల్లు ఎక్కడ ఇల్లా ఇంకా నిర్ణయం కాలేదు ఎప్పుడు అవుతుంది నేను నడుస్తుంటే అవుతుంది పదండి పోయిన వాళ్ళకి వేస్తారు ఉన్న వాళ్ళకి వేస్తే తప్పు నువ్వు ఉన్నావు నీ బాబా కోసం మళ్ళీ పుట్టావు ఈ రోజే నువ్వు పుట్టినరోజు అవునరా అందుకే కొత్త బట్టలు తీసుకొచ్చాను కట్టుకుంటావుగా కట్టుకుంటావు